ఈ సెషన్లో మనం ఈ యొక్క ఛానల్ 4 ఇంటరాక్టివ్ అనే ఫైల్లోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి ఉన్న స్పోర్ట్స్ అంటే ప్రీవియస్ చాప్టర్స్లో ఏవైతే స్పోర్ట్స్ అదర్ మూవీ క్లిప్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తున్నామో వాటిలన్నిటిని ఇక్కడ లోకల్ లైబ్రరీలోకి ఏ విధంగా తీసుకురావాలి, వాటిల్ని ఇక్కడ దీంట్లో ఎట్లా మనం నావిగేషన్ సిస్టమ్ ద్వారా వాటిని యాక్టివ్ చేయించుకోవాలి అనేది చూద్దాం. మరి ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఇక్కడ గ్రూప్గా ఇంకొక ఫైల్లో ప్లేస్ చేస్తున్నాం. చాప్టర్ 7లో స్పోర్ట్స్ అసెట్స్ అనే ఒక ఫైల్లో వీటిని ప్లేస్ చేస్తున్నాం. ఓపెన్ చేయండి. సో ఇది మన యాక్చువల్గా కరెంట్గా ఉన్న ఫైల్, ఇప్పుడు ఓపెన్ చేసిన ఫైలు ఇదనమాట, స్పోర్ట్స్ అసెట్స్. అయితే ఇక్కడ గోల్ఫ్ అనేది మాత్రం కనిపిస్తుంది, మిగతా అన్నీ కూడా లైబ్రరీలో ఉన్నాయి. చూడండి, బాస్కెట్బాల్, చోపర్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా సింబల్స్గా మూవీ క్లిప్స్గా క్రియేట్ అయ్యి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, సింబల్ అంటే ఇక్కడ మనం ఏదైతే మనం సింబల్ లాగా కన్వర్ట్ చేస్తామో ఇన్సర్ట్ న్యూ సింబల్లోకి వెళ్ళి సింబల్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం కదా, మరి అదే విధంగా కన్వర్ట్ చేయబడి వాటికి సంబంధించిన ఆర్ట్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు వాటిల్ని మన ఛానల్ 4 ఇంటరాక్టివ్ లైబ్రరీలోకి తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. లైబ్రరీలో ఛానల్ 4 ఇంటరాక్టివ్ ఇది లైబ్రరీ ఉంది, మరి దీనికి సపరేట్ లైబ్రరీ ఉంది. మరి ఈ రెండింటిని ఒకేసారి చూడాలి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ న్యూ లైబ్రరీ ప్యానల్ అని ఉంది, సో దీన్ని తీసుకోండి. ఇప్పుడు స్పోర్ట్స్ అసెట్స్ సంబంధించిన ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క క్లిప్స్ని లేదంటే సింబల్స్ని మీరు ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళండి. సో బాస్కెట్బాల్ దానికి సంబంధించినటువన్నీ వచ్చాయి, అట్లనే చోపర్ దానికి సంబంధించినటువన్నీ వచ్చాయి, అట్లనే ఫుట్బాల్, సో ఇట్లా వీటిని క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇట్లా డ్రాప్ చేయొచ్చు. సో దీన్ని క్లోజ్ చేస్తాం. అయితే మన గోల్ఫ్కి సంబంధించిన ఇది మాత్రం అంటే గోల్ఫ్ ఇది డైరెక్ట్గా ఇక్కడ మనకి సీన్ లాగా ఉంది, ఇది ఇక్కడ సింబల్ లాగా కన్వర్ట్ కాలేదు. మరి దీనికి సంబంధించి మనం ఇక్కడ ఫ్రేమ్స్, రకరకాల ఫ్రేమ్స్, కీ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా టైం లైన్లో చూస్తున్నాం, రకరకాల కంట్రోలింగ్ కూడా ఇక్కడ పెట్టున్నాం. మరి దీన్ని మనం ఏం చేయాలంటే ఒక సింబల్ లాగా దీన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి. సో ఇన్సర్ట్ న్యూ సింబల్, మరి ఆ సింబల్లోకి వెళ్ళబోయే ముందర ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. మనం వీటినంతా కాపీ చేసుకుందాం. ఈ ఫ్రేమ్స్ అన్నిటిని స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు, ఎండింగ్ ఫ్రేమ్ ఎక్కడ ఉందో గమనించండి, షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లో క్లిక్ చేయండి. మొత్తం అన్ని ఫ్రేమ్స్ కూడా సెలెక్ట్ అయినాయి. సో ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి టైం లైన్ కాపీ ఫ్రేమ్స్ అనండి, టోటల్ ఫ్రేమ్స్ కాపీ అవుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్సర్ట్ న్యూ సింబల్, గోల్ఫ్ అని ఇస్తున్నా. సో మూవీ క్లిప్, సో దీనికి రూట్ టు ఒరిజిన్ అంటూ ఏమీ రాదు. సో ఓకే, సో మీకు సపరేట్ టైం లైన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి
ఎడిట్లోకి వెళ్ళి టైమ్ లైన్ పేస్ట్ ఫ్రేమ్స్, మనం ఇంతకు ముందర కాపీ చేసినటివి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన కొత్త సింబల్ అనేది క్రియేట్ కావడం జరిగిందనమాట. ఓకే, దీన్ని మనం చూడండి గోల్ఫ్కి సంబంధించి మిగతా వాటిలాగానే క్రియేట్ కావడం జరిగింది. సో దీన్ని మనం ఈ యొక్క ఛానల్ 4 ఇంటరాక్టివ్లో ఎక్కడ కావాల్సి ఉంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి కావాల్సిన ఈ యొక్క అన్ని మూవీ క్లిప్స్ ఇక్కడ లైబ్రరీలో ఫామ్ అయినాయి. సో వీటిల్ని ఎక్కడైనా సరే ఈ యొక్క ఛానల్ 4 ఇంటరాక్టివ్ అనే ఈ యొక్క డాక్యుమెంట్లో మనం ఎక్కడైనా సరే మనం కాల్ చేసుకొని ఈ పేజ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం వీటిని ఎలా కాల్ చేయాలి అనేది చూస్తాం.